చేసి పెట్టి ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం చేపించి ఇచ్చినాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగానే పెట్టుకున్నాను. ఏదో వస్తుంది బాడీగా అనేసి అడ్వాన్స్ లేకపోయినా బాడీకి వస్తుంది అనుకుంటే నన్ను ఈ విధంగా హింసించి ఈ రెండు చోట క్రాస్ పడినా కూడా మీకు కనబడం ఈ క్లాస్ ఉంది వదిలేశారు. వచ్చి పాపం చంద్రం అందరూ అంతా 5 నిమిషాల్లో జరిగిపోయింది. 5 నిమిషాలు 4-3 నిమిషాల్లో జరిగిపోయి సంసారం అయిపోయినాడు. ముఖానికి గొప్ప ఉన్నాడు, గొడగొప్ప ఉన్నాడు. ఇతనికి నా తండ్రి సొత్తు మీద ఈయన అధికారం చెలాయించేది ఇతనికి ఎవరు ఇచ్చారు రైట్స్. రౌడీయిజం అంటే కూడా ఎట్లా చూపించింది. కాబట్టి వయసు 68 ఏళ్ళ వయసు నాలాంటి వాళ్ళు ఎలా చూపించేది ఇది. అతని తండ్రి సొత్తా ఇది. అతనికి ఏం హక్కు ఉంది ఇక్కడ వచ్చి మొదలు చేసింది. ఇవన్నీ మీరు విచారించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. లీలామహల్ పక్కనే ఉన్నటువంటి బరోడా బ్యాంకు మొదటి అంతస్తుపై పంజాబ్ సింగ్ బ్యాంకు మొదటి అంతస్తులో ఆర్ఏ కృష్ణయ్య గారి మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం ఆయన ఓనరు. ఆయన ఎక్కడే భవానీ నగర్లో నివాసం ఉంటాడు. ఆయనకి చెందినటువంటి ఈ బిల్డింగ్లో 2023లో వైసీపీకి చెందినటువంటి చైతన్య యాదవ్ ఆయన నేను రెంట్ ఇస్తాను, ప్రతి నెల 30,000 బాడిగి ఇచ్చి మీకు ఇక్కడ మొత్తం నాకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను జరుపుకొని నాకు కొన్ని కంపెనీ నడుపుకోవడానికి లేకపోతే రియల్ ఎస్టేట్ రకరకాల వ్యవహారాలు నడుపుకోవడానికి సంబంధించి ఆయన ఇది రెంట్కి తీసుకోవడం జరిగింది. రెంట్కు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలుగా రెంట్ కట్టకుండా కరెంటు బిల్లు కట్టకుండా ఆయన చాలా తీవ్రమైన ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆయన వచ్చి చాలా సందర్భాల్లో రెంట్ కట్టమని లేకపోతే కరెంటు బిల్లు కట్టమని చెప్పి అడిగినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన వ్యవహరించే పరిస్థితి కనబడతా ఉంది. ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన కేసులు బనాయిస్తే ఆయన పరారీలో ఉన్నాడు. పరారీ అయిపోయిన సందర్భంలో పూర్తిగా దీన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఆయన ఆర్ఏ కృష్ణయ్య గారు ఇది ఖాళీగా ఉంది కనీసం రెంట్ కూడా రావట్లేదని పోలీసులను ఆశ్రయిస్తే ఆ పోలీసులు వచ్చి పరిశీలన చేసి నువ్వు ఎట్టా రెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఎవరికైనా బాడీకి ఇచ్చుకొని చెప్పి ఇక్కడ పరిస్థితులను కూడా చూడటం జరిగింది. ఆయన 2 రోజుల క్రితమే మొత్తం కూడా ఇక్కడ వేరే వాళ్ళకి బాడీకి ఇచ్చి ఆ బాడీకి మొత్తం కూడా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి వేరే వాళ్ళకి బాడీ నడుపుకోమని చెప్తే వాళ్ళు నిన్న వచ్చి ఎవరైతే రెంట్ కొత్తగా తీసుకున్నారో వాళ్ళు మొత్తం వచ్చి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ఆ చైతన్య యాదవ్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుచరుల్ని వాళ్ళ రౌడీల్ని అందరూ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఫర్నిచర్ని అద్దాలను మొత్తం కూడా ఇక్కడ మొత్తం పూర్తిగా ధ్వంసం చేసేసి అక్కడ ఎవరైతే రెంట్కి తీసుకున్నారో వాళ్ళు పిల్లలు ఇక్కడ పనులు చేసుకుంటామంటే ఇది ప్రారంభం చేసుకోవాలి మొత్తం కూడా మేము ఆ కంపెనీ నడుపుకోవాలని చెప్పి